హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే పిల్లల కోసం అయితే ఉప్మా చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ అయితే మా పిల్లలైతే ఇవాళ నుంచే స్కూల్కి వెళ్తారు ఫ్రెండ్స్. ఇక నిన్నటి నుంచే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా ఇవాళ నుంచి వెళ్తుర్రు. ఇక ఏమంటారు, ఫస్ట్ రోజు కదా అనేసి వెళ్ళలేరు. ఇక నేను ఇట్లా ఫస్ట్ రోజు కదా, సర్లే ఎవరు వస్తారో వాళ్ళు రారా అని పంపించలేదు స్కూల్కి అయితే. వేస్తున్నా, ఆగుగా ఉప్మా చేస్తున్నా. పొయ్యి మీద ఉప్మా ఉంది. తమ్ముడు బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని వచ్చినాక నీకైతే జడ వేసేసి సరేనా. మంజులు అయితే థర్డ్ క్లాస్కి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా వారుని అయితే ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్తారు. ఇక ఏమంటారు, మా వారుని అయితే నిన్నటి నుంచి అంటుంది, మమ్మీ నేను వెళ్ళాను, నేను యూకేజీనే కూర్చుంటాను మళ్ళీ అనేసి అంటుండు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ అంటే ఏ స్కూల్లో వేరే స్కూల్ అనేసి భయపడుతుండు. ఈమె అయితే ఇంకా ఏమంటారు, ఈమెకైతే ఏ భయం లేదు. ఎందుకంటే ఈమె బాగా అలవాటు కదా. ఇక మా వరుణ్కి కొంచెం ఇబ్బంది, కిందికి వేరే సెక్షన్కి వేసిరంట వరుణ్కి. ఇప్పుడు పోయి చూడాలి. ఇవాళ అయితే వెళ్తారు స్కూల్కి పిల్లలు. ఈ సంవత్సరం అంతా మంచిగా చదువుకోవాలి బేటా, సరేనా? ఏమంటున్నా, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మంచిగా చదువుకోవాలి, సరేనా ఫ్రెండ్స్. పిల్లలు అయితే టిఫిన్ అయితే చేస్తారు. పిల్లల కోసం అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేసిన. ఇదేమంటారు, అంజల్ టైం అవుతుంది, దబదబ తిను. వాటర్ ఇవ్వాలా? దబదబ తిను. ఏమైంది, బాగాలే ఉప్మా? ఏమైంది? ఉప్మా తినబుద్ది కాదులే నీకు? సరే వాడు దబదబ తిన్ను. కొంచెం తినేసి కడుపులో ఆసరు ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉంటావు కదా, అట్లనే సరేనా. ఏంది బాయ్ చెప్పవా అంజలి? బాయ్ బేటా వరుణ్. ఇక పో, కవర్ తీసుకొని. ఇది ఇంకా బుక్స్ అయితే లేవు కదా. ఈ బ్యాగ్లో ఏమున్నాయి? బుక్ ఒకటేనా? ఏం చెప్పారు ఆయన ఇప్పుడు ఫస్ట్ కదా, ఇక్కడేమో ఉంది కళ్ళల్లో. ఫస్ట్ రోజు కదా, ఏం చెప్ప నేను రాను, నువ్వేవో పో నువ్వు నడు. ఫ్రెండ్స్, ఇదే మా పిల్లలు అయితే స్కూలు. పోతురా బేటా, లోపల వండి. ఏం కాదు, అగో టైం అయిపోయింది, నడవండి. పోవాడు. అక్కడి వరకు రావాలా? భయం వేస్తుందా? మా వారికి అయితే భయం వేస్తుంది, ఇలా కొత్తగా కదా. ఫ్రెండ్స్ చూడండి, మా అయితే పూజ గారికి అయితే వచ్చేసినాం. మేమైతే పూజ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే కడపలు అయితే శుభ్రం చేసుకున్నా, ముగ్గు అయితే వేసేసుకున్నా. ఇక నెక్స్ట్ అయితే ఇక పూజ గారికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే నేను చాక్ పీస్తోనైతే ముగ్గు వేసుకుంటున్నా. శుక్రవారం రోజు మనకైతే ఇంటి ముంగలు ఇట్లా ముగ్గులు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా. అందుకని ఇంకా, ఎందుకంటే ఇది శుక్రవారం లక్ష్మీ అమ్మవారు అంటారు కదా. ఇక నాదైతే ఇక్కడైతే బయట ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ దేవుడిని అయితే ప్లేస్ లేదనేసి ఇక్కడైతే 2 సెల్ఫ్లు అయితే వచ్చినాయి, ఇట్లా కూర్చోబెట్టుకున్నాము. ఇక ఇప్పుడైతే మాకైతే అక్కడ మేమైతే కట్టుకుంటున్నాం కదా, అక్కడికి వెళ్ళేంతవరకు అయితే ఇక ఇట్లానే పూజ చేసుకుంటున్నాం. ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నా. శుక్రవారం రోజు ఇల్లంతా ఇట్లా ముగ్గులతో అలంకరించుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. అందుకని నాకైతే చాలా ఇష్టం శుక్రవారం రోజు. శుక్రవారం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే లక్ష్మీవారం. ఆ రోజు పూజలు ఇట్లా వేసుకుంటాం, మన ఇంట్లో పని ఇట్లా మస్తు లేట్ అయిపోతుంది మనకి. ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఇలా ఫ్రైడే కదా, నాకైతే లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. మా పిల్లలకైతే లంచ్ అయితే తీసుకెళ్ళాలి. నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ అయితే శుక్రవారం కదా, ఇక చాలా లేట్ అయిపోయింది పూజ చేసుకునేసరికి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పిల్లల దగ్గరికి అయితే టిఫిన్ తీసుకొని వెళ్ళాలి. చూడండి, ఇక మా ఇల్లు అయితే మొత్తం సైలెంట్ ఉంది. పిల్లలు లేరు కదా, మస్తు నిన్న మొన్న దాకైతే మస్తు నొల్లి ఉండే, హడావిడిగా ఉండే. మా చిన్నోడు స్కూల్కి వెళ్తే నాకైతే అసలు ఇంట్లో ఉండబుద్ధి ఇట్లా అవుతలే. ఎందుకంటే 1 మంత్ మీద 15 days బాగా ఇంట్లో ఉండి మస్తు సతాయించిండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ వానికి ఇట్లా కొత్త ఉన్నది, ఏడుస్తుండు. వేరే క్లాస్ ఫస్ట్ క్లాస్లోకి చేంజ్ చేసినందుకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిల్లలకైతే టిఫిన్ తీసుకొని వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే లంచ్ అయితే చేస్తున్నాను. మాదైతే తోటకూర పప్పు, పెసరపప్పు, తోటకూర అయితే చేసిన పొద్దున. పిల్లలకైతే బాక్స్లు ఇదే తీసుకొని వెళ్తా. ఇక నా లంచ్ అయినాక ఫ్రెండ్స్ మా పిల్లలకైతే లంచ్ అయితే తీసుకెళ్తున్నా. తోటకూర పెసరపప్పు చేసిన ఇవాళ అయితే. బాటిల్
12:30కి లంచ్ టైం. ఓకేనా ఫ్రెండ్స్, టైం అయితే అయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా వ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.